గాయ్స్ ఫైనల్గా అయితే చర్చ్కి వచ్చాం అనమాట. కనిపిస్తుంది కదా ఇది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో టైం వచ్చేసి అయితే ఇప్పుడు 7 అయితే అయిందనమాట. సో నాకు ఈరోజు అయితే మండే కాబట్టి గుడికి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ మా పక్క ఊర్లో పండగలు అయితే ఉన్నాయి. సో వాళ్ళు కూడా పిలిచారు. వాళ్ళకైతే కొబ్బరికాయ అరటిపళ్ళు ఉంటాయి కదా ఇవ్వాల్సినవి, అవి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ అయితే ఈరోజు అయితే హైదరాబాద్ అయితే క్యాంప్ ఉంది అనుకుంటున్నాం. నేను చూడాలి ఏమైద్దో. సో అదనమాట. సో చూసి అది ఓకే అయితే వెళ్తాం, లేదంటే మళ్ళీ రేపు వెళ్ళాల్సి వస్తుంది. రేపు చూడాలి ఏమవుతుందో. సో మనం ఇప్పుడైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. సో ఇది మా ఊరు, మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాయి కదా. సో పైప్ అయితే ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తా ఆగండి. ఓకే, బాగానే ఉంది. సో ఇది కార్తీకాల వీధి అన్నట్టు, అది బ్యాక్ సైడ్, మా ఇంటికి బ్యాక్ సైడ్. సో ఇదైతే మా ఇల్లు చూపించి ఆల్రెడీ మీకు. సో పూజ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. పంతులు గారు పూజ చేస్తున్నారు. నేనేమో ఫ్రెండ్స్ ముగ్గురం అయితే వచ్చాం. వీడియో తీయడం కావలేదు, రెండు కొంచెం బిజీ అయిపోయింది ఆ టైంలో. సో ఇక్కడ నుండి అయితే మేమైతే వీటికి అయితే వెళ్తాం అనమాట. వీటి దగ్గరికి వెళ్ళి మీకు మళ్ళీ కనిపిస్తా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏడు దగ్గరికి వచ్చాం అనమాట. ఏటికి వచ్చి చాలా రోజులు అయిపోయింది. నాకు మీకు అయితే మా ఇయర్ చూపిస్తుంది కూడా ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుంది ఇంతకుముందు అయితే బ్రిడ్జ్ లేదనమాట. కింద స్నానాలు చేస్తుంటే మంచిగా ఉంటాయి ఈ ఏరియా మొత్తం. ఇక్కడ ఎప్పటికి వెళ్తున్నాం, మీకు టెంపుల్ చూపిస్తుంది చూడండి. ఉంది కదా, చిన్న కనిపిస్తుందో లేదా మీకు, అదైతే టెంపుల్ అనమాట. మొత్తం పొలాలు మొత్తం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఏరియా మొత్తం. ఈ పొలాల తర్వాత కూడా 2-3 ఊర్లు అయితే ఉన్నాయన్నమాట. సో వచ్చాడు కనిపిస్తుంది అదొక ఊరు. నేను మా తమ్ముడు అయితే వచ్చాను. సో ఈ మా ఊరు పొలాలు అయితే ఇలా ఉంటాయి. వీడు మా తమ్ముడు, హాయ్ చెప్పురా. సో ఇటు మా తమ్ముడు అయితే ఈ బండి పైన వచ్చా. ఇటైతే ఒక ఊరు, నెక్స్ట్ అటు సైడ్ అయితే ఇంకో ఊరు ఉంది. 2 ఊర్లు ఉంటాయి, మొత్తం చాలా ఊర్లు ఉంటాయి ఇటు సైడ్ అయితే. మేము ఇప్పుడు రేరుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అనమాట. మీకైతే గుడి అయితే ఇప్పుడు చూపిస్తా, పోయి పదని చూసేద్దాం. గుడికి అయితే వస్తున్నాం అనమాట. ఇది పాత టెంపుల్, ఇప్పుడైతే కొత్తగా అయితే కట్టారనమాట. సో అక్కడ మా తమ్ముడు కనిపిస్తున్నాడు వాడి దగ్గర. అది నెక్స్ట్ ఇదైతే దీన్ని ఏమంటారు, హోమం చేస్తారు కదా, అదైతే ఇది చాలా గ్రాండ్గా అయింది. చాలా బాగా చేశారనమాట. మొత్తం కవర్ చేశారు. ఇది మొత్తం వేసిన తర్వాత ఇది చేశారనమాట. చేసిన తర్వాత అది ప్రాణ ప్రతిష్ఠ అంటారు చూడండి, అది చేశారనమాట. నెక్స్ట్ ఇది కూడా దేవుడి చెట్టే ఇలా ఉన్నది. నేను గలీజ్ అయిపోయింది మొత్తం. వాటర్ బాటిల్ ఇలా పెడుతున్నా ఉన్నాయి. మీ దేవుడు కూడా చూపిస్తా. చాలా డేస్ అయిపోయింది అనమాట. ఇది కట్టారు, ఎంతమంది కట్టారు కానీ ఇది ఓపెన్ చేయలేదు, అలా వదిలేశారు. తర్వాత రాను అలాగైతే చేశారనమాట. మీకు లోపల కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. మొత్తం చుట్టూ పొలాలే, ఏం లేదు. సెంటర్లో అమ్మవారి గుడి అంతే. ఇది మా ఊరిది. సో మీకు లోపలికి వెళ్ళి అమ్మవారికి చూపిస్తా.
చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. చర్చ్ అయితే మీకు చూపిస్తాం, ఒకసారి చూడండి ఎలా ఉందో చెప్పండి. మా ఊరు చర్చ్ అండ్ గుడి ఎలా ఉంటుంది జస్ట్ ఇక్కడే కనిపిస్తుంది కదా కొండపైన చిన్నగా, అదే అనమాట చర్చ్. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు కనిపిస్తుంది. సో గైస్ ఫైనల్గా చర్చ్కి అయితే వచ్చేసాం. మీకు చర్చ్ చూపిస్తాం చూడండి. ఇంకా ఇట్లా మెట్లు ఎక్కితే పైన ఉంటుంది అనమాట. ఇది దాన్ని మన హిందూ దాంట్లో ఏమంటారు ధ్వజస్తంభం లెక్క ఇలా ఉంటుంది. సో పైకి అయితే ఎక్కాలి. సో ఇప్పుడు రాకపోయిండే కానీ చాలా రోజులు ఇటు వచ్చి చూద్దాం అనిపించి వచ్చాం. సో నేను మా తమ్ముడు అయితే వీడే ఇంత చూపించే కదా. సో టెంపుల్ దగ్గర అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి వెళ్దామంటే ఇటు వచ్చాం. సో మీకు పైకి వెళ్ళాక చూపిస్తా చూడండి. సో గైస్ ఇదైతే మా ఊరు అవతల అనమాట, రొంపవలస అని చెప్పేసి. ఇదే చర్చ్ కనిపిస్తుంది కదా. సో అది చర్చ్. ఇది ఈ ఊరు వాళ్ళది. మా సైడ్ అయితే మీకు ఇందాక ఏరు చూపించా కదా, ఏటు పక్కనే ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేచ్చు, ఇది వచ్చేచ్చు. కాకపోతే ప్రతి సండే ఓపెన్ ఉంటుంది. ఇది మాదైతే ఎప్పుడు పడితే అప్పుడే ఓపెన్ ఉంటుంది, దానికి టైం పాడేమి ఉండదు. సో గైస్ అదనమాట. సో గైస్ ఫైనల్గా అయితే చర్చ్కి అయితే వచ్చాం అనమాట. కనిపిస్తుంది కదా ఇది. సో మొత్తం గ్రీన్ అయితే చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది ఏరియా మొత్తం. చర్చ్ మా ఊరు కూడా చూపిస్తాను, ఎక్కడ నుండి కనిపిస్తుంది ఆగండి. సో ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ. జస్ట్ డోర్ అయితే ఇప్పుడే తీశారు, లోపలికి వీడియో ఎలా ఉందో లేదో కూడా మనకు తెలియదు. సో మనకైతే బయట నుండి అయితే మీకు చూపిస్తాం మా ఊరు ఇక్కడ నుండి ఎలా ఉంటుందో. సో కనిపిస్తుంది కదా, అదే మా ఊరు అన్నట్టు. ఇందాక మనం వెళ్ళిన టెంపుల్ అయితే చిన్నగా కనిపిస్తా చూడండి, మీకు చూపిస్తాను, జూమ్ చేస్తా. అవ్వండి చిన్నగా కనిపిస్తుంది కదా, ఇందాక మనం వెళ్ళిన టెంపుల్ అయితే అది. సో అదైతే మా ఊరు ఇలా ఉంటుంది. చాలా ఎండగా అయితే ఉంది, గాలి కూడా తగులుతలేదు గాయస్ కొంచెం. ఇక్కడ సీతాకోక చిలుకలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కనిపిస్తుంది లేదా మీకు అంతగా? ఎగురుతూ ఉన్నాయి. సో అదనమాట ఈరోజు వీడియో గైస్. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్ బాయ్.